మేషరాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులవుతారు. మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం ఉంటుంది, 5 ఖర్చు ఉంటుంది. అలానే 2 రాజ్యపూజ్యం ఉంటుంది, 4 అవమానంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా మనకి ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహు, కేతు గ్రహాలను మనం తీసుకునేటట్టయితే ప్రధానంగా మనకి వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల జూన్ 2 వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే జూన్ 2 నుంచి కూడా వాళ్ళు అక్టోబర్ 31 వరకు కూడా కొద్దిగా అంటే ఆదాయపరంగా, ఆర్థిక పరంగా కొంత లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే పొదుపును పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధనం వస్తుంది కదా అని మనం ఖర్చు పెట్టడం కాదు. వచ్చిన దాన్ని మనం ఎలా పొదుపు చేయాలి? ఎలా ఇన్‌కమ్ గ్రోత్ చేసుకోవాలి? ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి డెవలప్‌మెంట్ చెందాలి? అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఏమిటి అనంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు తృతీయంలో ఉంటే మిశ్రమైన ఫలితాన్నిస్తాడు. అంటే జూన్ 2 వరకు మిశ్రమైన ఫలితాన్నిస్తాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కొంత డబ్బులు ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే ధన నష్టం కాకుండా చూసుకోవాలి. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ గురువు మారతాడు. అంటే కర్కాటకం నుంచి గురువు సింహరాశిలో సంచారం చేస్తారు. అతిచారం అంటారు. అతిచారంతో సంచారం చేయటం డిసెంబర్ 18 వరకు కూడా ఉంటాడు. 18 నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అనుకూలంగా ఉంటుంది. అంటే అక్టోబర్ 31 నుంచి గురువు అనుకూలంగా ఉండటం వల్ల అక్టోబర్ 31 వరకు కూడా మీరు పొదుపును పాటించండి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దండి. ధన నష్టం కాకుండా చూసుకోండి. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి మీరు. అందువల్ల కొంత శుభకార్యక్రమాలు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, చదువులకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా డబ్బులు కొంత ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్స్‌పెండిచర్స్ అనేవి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంతవరకు ఖర్చు పెట్టాలో లైఫ్‌లో అంతవరకు ఖర్చు పెట్టి ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అలానే మనం శని బలాన్ని తీసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని ఉన్నాడు. అంటే ఎల్నాటి శని వాస్తవంగా అయితే. ఎల్నాటి శని అప్పుడు ఏందంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం అని. ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ అనేది పెట్టుకోవాలి. అలానే జూలై 24 వరకు శని మీనరాశిలో సంచారం చేస్తాడు. అలానే 25వ తారీఖు నుంచి మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్తాడు. అంటే లాభంలో వస్తాడు. అంటే జూలై 25 నుంచి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.